తెలుసు మనందరం గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం కదా. అసలు గణేష్ ఉత్సవాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యో తెలుసా? బాల్ గంగాధర్ తిలక్ మొట్టమొదటిగా ఈ గణేష్ ఉత్సవాలు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లలో చేసుకునేవాళ్ళు ఈ ఉత్సవాలను. దాన్ని వీధిలోకి తీసుకొచ్చారు ఒక ఉద్దేశంతో. అప్పటికి ఇంగ్లీష్ వాళ్ళ ఇంపాక్ట్, బ్రిటిష్ వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఎక్కువ మీద ఉంది. రెవల్యూషనరీస్ కూడా చాలామంది కూడా హిందూ ధర్మం నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు ఏమనే ఒక చిన్న అనుమానం వచ్చింది. ప్లస్ సామాన్య జనంలో కూడా అసలు దేశం పట్ల భక్తి, వీడు నా శత్రువు, బ్రిటిష్ వాడు నా శత్రువు అనే ఏమంటారు ఆ స్పృహ కూడా కోల్పోయినారు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తిలక్ మహాశయుడు ఈ గణేష్ ఉత్సవాల ఆధారంగా అందరినీ జనాలను మొబిలైజ్ చేసేసి మనందరి లక్ష్యం బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడమే, అంటే దైవభక్తి ద్వారా దేశభక్తిని చూపెట్టాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా వీధుల్లోకి గణేష్ని తీసుకొచ్చింది. తెలుసు దీని ఇంపాక్ట్ ఎంత గొప్పగా ఉందంటే ఈ గణేష్ ఉత్సవాల నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఈ గణేష్ ఉత్సవాలలో తిలక్ గారి స్పీచ్ వినే మీకు పేరు విని ఉండొచ్చు, చాపేకర్ బ్రదర్స్ అని వింటారు. ఈ చాపేకర్ బ్రదర్స్ ర్యాండ్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ ఆఫీసర్ను తిలక్ మహాశయుని యొక్క ఉపన్యాసాలు విని చాలా ఇన్స్పైర్ అయిపోయి చాపేకర్ బ్రదర్స్ ర్యాండ్ అనే వాడిని చంపేశారు. అప్పుడు ఎంత పెద్ద సెన్సేషన్ అంటే ఒక బ్రిటిష్ ఆఫీసర్ అంటే హై లెవెల్ బ్రిటిష్ ఆఫీసర్ని చంపడం అనేది చాలా పెద్ద రెవల్యూషన్ అన్నట్టు. యాక్చువల్లీ చాలా పెద్ద విషయం అప్పుడు, ఆ సమయంలో చాలా పెద్ద విషయం. సో అట్లా అంటే ఈ చిన్న గణేష్ ఉత్సవాలు చాపేకర్ బ్రదర్స్ లాంటి వాళ్ళను తయారు చేసినాయి. ఈ చాపేకర్ బ్రదర్స్ బ్రిటిష్ ఆఫీసర్ని చంపించారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చాపేకర్ బ్రదర్స్ని ఖైదు చేసేసి ఉరేస్తే ఆ విషయాన్ని తెలుసుకున్న వినాయక్ దామోదర్ సావర్కర్ ఎంతగానో బాధపడ్డాడు. వీళ్ళ గొప్ప త్యాగాన్ని చూసి మూవ్ అయిపోయి ఆయన కూడా ఒక ఓత్ తీసుకున్నట్ట. అక్కడ భవానీ మాత మందిరం ఉందంట, అక్కడికి వెళ్ళి ఓత్ తీసుకున్నట్ట. ఈ ఇంగ్లీష్ వాళ్ళను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేంత వరకు నేను ఏమంటారు నా ప్రాణాలను అర్పిస్తా అని చెప్పేసి ఒక ఓత్ తీసుకున్నట్ట. సో ఒక్కసారి గుర్తుంచుకోండి, ఈవెన్ వాసుదేవ్ బల్వంత్ పడకి మన పేరు విని ఉండొచ్చు. ఈయన కూడా తిలక్ మహాశయుని యొక్క ఉపన్యాసాల ద్వారా ఎంతో ప్రేరణ పొందేసి ఒక పెద్ద క్రాంతికారుడయ్యాడు. ఇంతమంది విప్లవ నాయకుల్ని కేవలం ఈ గణేష్ ఉత్సవాలు తయారు చేసినాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ ఉద్దేశంతో అయితే ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభించబడ్డాయో నిజంగా ఆ ఉద్దేశం ఇప్పుడు ఉందా? అసలు ఉద్దేశం ఏంటంటే అందరూ హిందువులను ఒక దగ్గర తీసుకొచ్చి ధర్మంపై శ్రద్ధ పెంచాలని చెప్పేసి, దేశంపై ప్రేమ పెంచాలని. గల్లీకో గణేషును, చందాలు దందాలు ఇవే పనులు పెట్టేసా. ఇంకా కొన్ని మంటపాలలో చాలా ఘోరంగా మాట్లాడద్దు, వినాయకుని వెనుకనే కూర్చొని తాగడము, రాత్రిపూట మేలుకుందామని చెప్పి పత్తాలు ఆడడము, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాము. హై సౌండ్ వచ్చి డీజేలు పెట్టుకొని నా గణేశుడు ఎంత గొప్పగా నేను ఏమంటారు తీస్తున్నా, హైట్ ఎంత, దీని గురించి ఆ పోటీ. 9 రోజులు నవరాత్రులు ఉత్సవాలు జరుపుతున్నప్పుడు 9 రోజులు డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టేసి అందరినీ ధర్మంపై శ్రద్ధ పెంచాల్సింది పోయి నా గణేశుడు ఎంత పెద్దగా ఉన్నాడు, నేను ఎంత పెద్ద డీజే చేపించిన, నేను ఎంత పెద్ద ఆర్భాటం చేశాను అని చెప్పేసి ఆర్భాటం మీద ఉన్న శ్రద్ధ ధర్మం మీద లేకుండా పోతుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈసారైనా కనీసము నేను నిర్వాహకులకు చెప్పేది ఏంటంటే దయచేసి ఈ గణేష్ ఉత్సవాలని ధర్మంపై శ్రద్ధ పెంచేటట్టు, దేశంపై ప్రేమ పెంచేటట్టు మీరు ఆ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయండి. ఆ తిలక్ మహాశయుని యొక్క ఏదైతే ఆశయం, సంకల్పం ఏదైతే ఉందో అటువంటి ఆ సంకల్పాన్ని మనం మాత్రమే ఏమంటూ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మనకు తెలుసు సనాతన ధర్మంపై చాలా దాడి జరుగుతుంది. ఆ దాడిని ఎట్లా ఎదుర్కొంటున్నాం? అంతెందుకండి, ఈ వినాయక చవితి ఏదైతే మండపాలకు వచ్చే ఆడపిల్లలు చెప్పండి, లవ్ జిహాద్ కేసులు ఎట్లయితున్నాయి, ఎట్లా ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు, ఆ విషయం చెప్పలేమో మనం. చాలా విషయాలు చెప్పచ్చు కదా. రామాయణం మీద క్విజులు పెట్టండి, రాముడి గురించి చెప్పండి, కృష్ణుడి గురించి చెప్పండి. చిన్న పిల్లలకు అసలు గణేశుడు అంటే నచ్చినవాడు కూడా చెప్పండి. చిన్నోడి నుంచి ముసలోడి వరకు అందరినీ ఆకర్షిస్తాడు గణేశుడు. సో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుందాం. అండ్ చివరికి ఒక మాట, అరవింద్ ఘోష్ ఒక మాట అన్నాడు. ఆయన ఒక ఉపన్యాసంలో చెప్తూ ఒక మాట ఏంటంటే అసలు ఈ దేశం పుట్టిందే సనాతన ధర్మం వల్ల అని చెప్పేసి. ఈ దేశం పుట్టుకునే సనాతన ధర్మం వల్ల. ఈ దేశం పెద్ద పెరిగింది, ఈ దేశాన్ని అంటే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం కూడా సనాతన ధర్మమే. ఏ రోజైతే సనాతన ధర్మం క్షీణిస్తుందో అప్పుడు ఈ దేశం ఏమంటారు కుప్ప ఊలిపోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి సనాతన ధర్మం ఈ దేశానికి గుండె. ఇంత పెద్ద మంచి అంటే ఇన్ని మంచి మాటలు చెప్పినటువంటి పెద్దల ఏమంటారు దార్శనికత, వాళ్ళ యొక్క విజన్ చూసేసి మనము కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ ఉత్సవాలను ప్రతి హిందూ బంధువులందరూ కూడా ధర్మంపై శ్రద్ధ, దేశంపై ప్రేమ పెంచుకునే విధంగా మన ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేసి పిచ్చి అలవాట్లకు దూరంగా ఉంటూ గణేశుణ్ణి అందరం కొలుద్దాం. మళ్ళీ మన భరతమాతను విశ్వగురు స్థానంపై కూర్చుండబెట్టే శక్తిని మనందరికీ ఇవ్వాలని ఆ గణేశుని కోరుకుందాం. జై శ్రీరామ్.